ఈరోజు మొన్న మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకునే ముందు హైదరాబాద్ లో కమ్మల మీటింగ్ పెట్టుకున్నారు. కమ్మల మీటింగ్ పెట్టుకుంటే కమ్మలు ఎంత శాతం ఉంటారు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత కమ్మలు నాకు తెలిసి 2% ఉంటారు, 3% ఉంటారు. ఆ కమ్మల మీటింగ్ లో వాళ్ళు ఒక్కటే పిలిపించారు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మనం ముఖ్యమంత్రి కాగలిగినాం, ఆ తర్వాత ఉపరాష్ట్రపతి గారికి పోగలిగాం, ఇప్పుడు ప్రధానమంత్రి మన చేతిలో ఉన్నాడు, నెక్స్ట్ మనము అమెరికాను చేతబట్టాలని వాళ్ళు తిరుగుతున్నారు. మనము స్కాలర్షిప్ల కాడ, సబ్సిడీల కాడ, దరఖాస్తులు పెట్టుకునే కాడ, దండం పెట్టుకునే కాడ మనం తిరుగుతున్నాం. ఇది ఎందుకు చెప్తున్నంటే రాజకీయంగా ఐక్యం గాంధీ, రాజకీయంగా చైతన్యం గాంధీ ఏ పార్టీ కూడా మన దిక్కు ఆలోచన చేయదు. కమ్మల మీటింగ్ పెట్టుకుంటే రేవంత్ రెడ్డి గారు పోయారు. ఆ తర్వాత మేడ్చల్లో రెడ్ల మీటింగ్ పెట్టుకున్నారు, రవీంద్ర భారతిలో రెడ్ల మీటింగ్ పెట్టుకున్నారు. ఇక్కడన్నా జర పార్టీకి లోబడి కొంత మాట్లాడుతారు కానీ రెడ్ల మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు ఒక్కటే చెప్పారు, వాడు ఎడ్డోడా గుడ్డోడా కాదు, రెడ్డోడా కాదా అనేది చూసుకోవాలి. ఆ రెడ్డి అనేది ఒక బిరుదు, రెడ్డిల మనకు ఐక్యం కావాలి, తెలంగాణలో రాజకీయ అధికారం తీసుకురావాలి, ఈ 0.5% ఉన్నాయని పోయి 5% ఉన్న వాళ్ళు రావాలన్నారు, వచ్చారు. మరి మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలో ఒకసారి ఆలోచన చేయండి. రాహుల్ గాంధీ గారు చెప్పిన కులగణన జరగడం లేదంటే, రాహుల్ గాంధీ గారు ఇంతకుముందు మా దాసుడు చెప్పిండు, రైతు భరోసా విషయంలో, రైతు రుణమాఫీ విషయంలో మాకు సోనియా రాహుల్ గాంధీ మాటే వేదవాక్కన్నాడు, మాకు శిలాశాసనం అన్నాడు. మరి కులగణన చేయమని రాహుల్ గాంధీ సోనియా గాంధీ చెప్పలేదా? ఇది శిలాశాసనం కాదా? కాబట్టి ఈ విషయాలన్నీ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నాకు తెలిసి ఒక వ్యక్తులు కాదు, అందరూ మనం కలిసి పనిచేసిన వాళ్ళమే. సంవత్సరాల తబడి జీవితం అంతా సగం జీవితం పోయింది. ఒక్కొక్కరు 1,00,000 మందితో సమానం, ప్రతి ఒక్కరు ఒక శక్తులే. ఇక్కడ ఎవరు వ్యక్తులు కానే కాదు. మీ కాంట్రిబ్యూషన్ ఈ సమాజానికి ఎంతో ఇచ్చారు, ఇంకా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇవాళ బీసీలు అంటే లెక్కలేదు. ఇవాళ పేపర్లో, వెలుగు పేపర్లో వచ్చింది ఏమని, పిసిసి అధ్యక్షుడిగా ఎస్టీకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని. అంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లు కేసీఆర్ గారు పరిపాలన చేసిన తర్వాత ఒక రెడ్డి ముఖ్యమంత్రి అయితే అనవాయితీగా కాంగ్రెస్ పార్టీని అనవాయితే ఒక బీసీకి పిసిసి అధ్యక్షుడు ఇచ్చేది. కానీ ఆలోచన ఏంటంటే, ఒక రెడ్డికి, ఒక ఓసీకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చాం, ఒక దళితులకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాం, కానీ ఎస్టీలకి ఇవ్వలేదు. 12% ఉన్నారు వాళ్ళు, 10% నుంచి 12% ఉన్నారు. ఆ ఎస్టీలకు ఇవ్వలేదు కాబట్టి ఆ ఎస్టీలు కాంగ్రెస్ పార్టీ మీద కోపం మీద ఉంటారు. కాబట్టి ఎస్టీలకు ఇవ్వాలి అంటే 60% ఉన్న బీసీలు ఎక్కడ ఇవ్వాలి? అంటే బీసీల గురించి కనీసం పరిశీలన చేయడం లేదంటే, ఒక పిసిసి అధ్యక్షుడిగా పార్టీ జంగమయ్యడానికే అది పవర్ఫుల్ పోస్టింగ్ కాదు. పార్టీ జెండా మోసి పార్టీలో మెంబర్షిప్ చేసి పార్టీని కాపాడి ఒక అగ్రకులవారిని ముఖ్యమంత్రి చేయడానికి కూడా పిసిసి అధ్యక్షుడిగా బీసీకి ఇవ్వడం లేదు. అంటే సామాజిక న్యాయం అనేది ఎక్కడుందో ఒకసారి ఆలోచన చేయాలి. దళితుల గురించి ఆలోచించినప్పుడు, ఎస్టీల గురించి ఆలోచించినప్పుడు, మైనార్టీల గురించి ఆలోచించినప్పుడు, రెడ్ల గురించి ఆలోచించినప్పుడు, కమ్మల గురించి ఆలోచించినప్పుడు 60% జనాభా ఉండి 136 కులాలు ఉన్నటువంటి మన గురించి ఎందుకు ఆలోచిస్తున్నారో ఒక్కసారి మనం అందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి సమయం గుర్తు చేస్తున్నా. అందుకోసం ఈ కార్యాచరణ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దీని గురించి రోజు మనం మాట్లాడుతున్నాం. మేము కులగణన సాధన యాత్రలు రోజు ఉపన్యాసాలు అయితేనే ఉంటున్నాయి. కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు ఆ యాత్ర సాగుతూనే ఉంటుంది. రేపు ముగింపు యాత్ర ఉంది. కానీ ఈ విషయాలని మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ ఇది ఢిల్లీ రాకసగా రాకాలే, ఎవరిని వదిలిపెట్టద్దు.
కులగణన చేస్తామని చెప్పి హామీ ఇచ్చి రాహుల్ గాంధీ గారు స్వయంగా వరంగల్లో ఎన్నికల ముందు వచ్చి నేను కులగణన చేస్తా, అక్కడ దేశంలో వదిలిపెట్టండి, ఫస్ట్ తెలంగాణలో చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ ఎంపీ ఎన్నికలలో రాహుల్ గాంధీ వచ్చి తుక్కుగూడలో సభ పెట్టినప్పుడు మళ్ళీ చెప్పాడు. మళ్ళీ నిన్న కూడా పార్లమెంట్ లో మాట్లాడేటప్పుడు అంటున్నాడు కులగణన చేసి ఇలా మేము మా చిత్తశుద్ధి నిరూపించుకుంటామంటున్నాడు. కానీ రాహుల్ గాంధీ గారి మాటలు చెప్తున్నాడు, హామీలు ఇస్తున్నాడు, కానీ అవి ప్రాక్టికల్ ఉంటలేవు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మాకెవరికి ఏం పార్టీలు లేవు, ఏ పార్టీలో మెంబర్షిప్ లేదు, ఎవరికి భయపడేటోళ్ళం కాదు, ఓనికి లొంగి సలాం కొట్టేటోళ్ళం కాదు. 25 ఏళ్లుగా ఇదే కాదు మీద ఫైట్ చేస్తున్నాం. విద్యార్థి దశ నుంచి ఎత్తుల జెండా దించకుండా బీసీల కోసం మా శక్తి మేరకు మాకున్నటువంటి వనరుల మేరకు కొట్లాడుతున్నాం. బరాబర్ గెర్రగీసి కొట్లాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వంతో మేము సిద్ధమవుతాం. దయచేసి మీరు తెలంగాణ ఉద్యమంలో జేఏసీ ఎట్టబెట్టిన పెట్టండి, అన్ని సంఘాలను కలుపుకోండి. ఇప్పుడు ఇలా ఇక్కడ 100 మంది 1000 మంది రావచ్చు, కానీ ఇది పెరేడ్ గ్రౌండ్ లో పెట్టిన మైదానంలో 1 కోటి మందితో సమానం అని చెప్పి సందర్భం గుర్తిస్తున్నా. ఇక్కడ వచ్చిన నాయకత్వం అట్లాంటిది. కవులు వచ్చారు, రచయితలు వచ్చారు, పేర్లు చెప్పుకునే జర్నలిస్టులు వచ్చారు, సామాజిక సంఘాల ఉద్యమ నాయకులు వచ్చారు, జేఏసీలు పెట్టి జైలుకి విద్యార్థి నాయకులు వచ్చారు. మొత్తం యావత్తు సమాజం అంతా ఇక్కడ ఉన్నది. కానీ కార్యాచరణ లేకుండా మనం పోతే మళ్ళొక్క స్టార్ హోటల్ మీటింగ్ పెట్టాలంటే మళ్ళీ లక్షలు అవుతాయి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే 2వ తారీఖు నాడు అసెంబ్లీ ఉన్నది. అసెంబ్లీ నాడు అన్ని కలెక్టరేట్ల దగ్గర, అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర దీక్షలు, ధర్నాలు ఏదో ఒక కార్యక్రమం పెడదాం. అదేవిధంగా ఇందిరా పార్క్ 136 కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కూర్చోబెట్టి ఒక దీక్ష పెడదాం. ఆ తర్వాత నాకు తెలిసి 1,00,000 మందితోటి కులగణన మిలియన్ మార్చ్ ఎట్లయితే పెట్టిరో 1,00,000 మందితోటి కులగణన మార్చు ఇవాళ సుందర విజ్ఞాన కేంద్రం నుంచి సచివాలయం వరకు ఒక కులగణన మార్చి వెళ్దాం. ఆ తర్వాత చెలోటి మా అన్నంతనే చెప్పింది, రాహుల్ గాంధీ చెప్తానే అన్నంతనే మంచోడు బీసీ నాయకుడు. కానీ ఆ ఢిల్లీలో ముఖ్యమంత్రి ఊదుటనే మాట్లాడుకుంటా నడుచుకుంటా మాట్లాడుతున్నాడు, సమయం ఊరిస్తున్నాడు నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా చెలోటిని కార్యక్రమం పెట్టి ఏఐసిసి ఆఫీసును ముట్టడించడానికి మనం అందరం సిద్ధం కావాలి. అప్పుడే ఈ విషయం రాహుల్ గాంధీకి తెలుస్తుంది. నేను నిన్న ఒక కాంగ్రెస్ పెద్ద నాయకులతో మాట్లాడినా, అరే మీ ఢిల్లీలో రాహుల్ గాంధీ తెలవాలి, ఎట్లా తెలవాలంటే దీప్ దాస్ మున్షి చెప్తే సరిపోతుంది అని. అరే దీప్ దాస్ మున్షి చెప్తా రాహుల్ గాంధీ చెప్తానంటే ఆమె కూడా ఇక్కడ మాట ఇక్కడనే మర్చిపోతుంది, అక్కడ మాట అక్కడనే చెప్తుంది, కానీ ఆమె పోస్ట్ మ్యాన్ జాబ్ చేయడం లేదు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. కాంగ్రెస్ కు ఒక అలవాటు ఏంటంటే ఒక చెడ్డ అలవాటు. కాంగ్రెస్ ఎప్పుడు కోరుకున్నటువంటి ప్రభుత్వం ప్రజలు కోరుకున్న ప్రభుత్వం రాదు. అవతల మీద వ్యతిరేకత ఉంది, ఈ ప్రభుత్వం అనివార్యంగా వస్తుంది. మళ్ళీ 2 రాష్ట్రాలు, ఇలా మహారాష్ట్రలో ఏమైంది, మధ్యప్రదేశ్ లో ఏమైంది, ఉత్తరప్రదేశ్ లో ఏమైంది, ఒక్కసారి వచ్చారు మీ పార్టీలో విడిపోయి, మమతా బెనర్జీ విడిపోయింది, ఓ శరద్ పవార్ విడిపోయిండు, ఎక్కడికక్కడ మీకు విడిపోయి 2వసారి అధికారం ఇవ్వలేదు. ఇవాళ ఈ 60% ఉన్న బీసీలను విస్మరించడానికి ఇవాళ ప్రధాన కారణం ఏంటంటే బీసీలలో తెలియదు అనుకుంటారు. బీసీలందరూ బిడ్డ ప్రభుత్వానికి సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. బీసీలు అంటే బానిసలు కాదు, బానిసలు అవుతారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. బీసీలు అంటే మనమేమైనా బ్యాక్వర్డ్ క్లాసా? మనం బ్రిలియంట్ క్యాస్ట్, ఒక బిగ్గెస్ట్ క్యాస్ట్. 60% ఉందని పేర్కొనవలసినటువంటి అవసరం లేదు, ఎంత కాడికైనా తొలగించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎప్పుడైనా కూడా ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, అంబేద్కర్ చెప్పారు హక్కులు అడుక్కుంటే రావు, పోరాటమే వస్తాయని చెప్పారు. కాబట్టి ఆ పోరాట పంతాన్ని ఎంచుకోండి. చిరంజీవి సార్ గారు ఇవాళ కమిషన్ స్థాయి ఉద్యోగాలు చేసి ఇవాళ బీసీ జాతి కోసం వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాడు. కాబట్టి ఇవాళ కేసీఆర్ అనేది తెలంగాణ ఉద్యమాలు అప్పుడు ఎవర్రా ఆంధ్రులు మీ దాంట్లో మేధావులు లేరా, ఒక్కడనే మేధావులు లేరా అన్నాడు. ఇవాళ బీసీలలో కూడా ఏమంటారు, మీ దాంట్లో మేధావులు లేరా? 8,000 మేధావులు, బ్రహ్మాండమైన మేధావులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. తెలంగాణ వచ్చిందే బీసీల త్యాగాల వల్ల. ఓ ప్రొఫెసర్ జయశంకర్ నుంచి కానిస్టేబుల్ కృష్ణ వరకు ఇవాళ బీసీల త్యాగాల మీద వచ్చింది. కాబట్టి అంతిమంగా ఎక్కడనైనా బీసీలను నిర్లక్ష్యం చేస్తే భారతదేశ చరిత్ర మొత్తం లేదండి. బీసీలను నిర్లక్ష్యం చేస్తే అంతిమంగా ఉద్యమాలు పుట్టుకొచ్చినాయి. ఆ ఉద్యమాలే రాజకీయ వేదికలైనవి. ఆ రాజకీయ వేదికల నుంచే ఒక బీసీ ముఖ్యమంత్రి పుట్టుకొచ్చిండు. ఇక్కడ కూడా అనివార్యంగా 6% ఉన్నాడు, 5% ఉన్నాడు, పోతే 60% ఉన్నాడు ముఖ్యమంత్రి అవుతాడు. దానికోసం మనం అందరం కంకణబద్ధం కావాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ ఈ కార్యాచరణను తీసుకోవాలని చెప్పి ఇలా ఇంటలెక్చువల్స్ ఫోరం ఏదైతే మా మేధావులు ఉన్నారో వారికి ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.